హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. హాస్పిటల్కి వెళ్దామని టిఫిన్ ఏం చేయలేదు. సేమియా అయితే కాస్తానండి. ఈరోజు సేమియా కాసి ఒక ప్యాకెట్ పాలకి ఒక గ్లాస్ సేమియా వేసాను. సేమియాను నెయ్యిలో వేసుకుంటే బాగుంటుందండి. సేమియా బాగుంటుంది అలా చేసుకుంటే. నేనైతే బెల్లంతో చేశానండి. ఎప్పుడు బెల్లంతోటే చేస్తా, పంచదార అసలు చెయ్యను. పంచదార మంచిది కాదు కదా. బెల్లంతో అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా సేమియా తాగొచ్చు, మంచిగా ఎంతైనా తినచ్చు. అలా అని గిన్నెడు కాదు, కొంచెం తినచ్చు. అందుకనే ఎప్పుడు బెల్లంతోటే చేస్తాను నేను. చాలా బాగుంటుందండి బెల్లం సేమియా. దింపుకున్నాకనే బెల్లం వేసుకోవాలి. స్టవ్ మీద ఉండగా వేసుకోకూడదండి. ఉడికిపోయినాక దింపేసుకొని స్టవ్ కట్టేసుకుని అప్పుడు బెల్లం వేసుకోవాలి. అప్పుడు ఏమి ఇరగదు, మంచిగా ఉంటుంది. ఎంతమంది బెల్లంతో చేస్తారు కామెంట్ చేయండి. సేమియా రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం బాబాకి అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని దండం పెట్టేసుకొని, ఈరోజు మంగళవారం కదా, ఆంజనేయ స్వామికి కూడా ఈరోజు సేమియా పెట్టాను. తర్వాత అయితే దండం పెట్టేసుకున్నానండి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయిందండి. సేమియా అయితే పెట్టేసి ఆర్పిచ్చేసుకున్నాను. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్తే ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయ్యిందండి. మార్నింగ్ వెళ్తే అమ్మకి కొంచెం తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఇంటికి వచ్చేసరికి 3 అయింది. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుగుతాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.